ఎండలు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి ఎండలు. అంత ఘోరంగా ఉన్నాయన్నమాట. బండిలో కూర్చొని ఉంటే అగ్గిలో కూర్చున్నట్టున్నది. ఆ విధంగా ఉన్నది వేడి గాని చచ్చిపోతున్నాము. చూపించా చూడండి. ఎంత ఎండ కాస్తున్నదంటే 45 డిగ్రీలు కాస్తున్నది ఎండ. చాలా భయంకరంగా ఉంది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భయంకరంగా ఉంది ఎండ. తట్టుకోలేకపోతున్నాం బండిలో. బయట నిలబడుకుందాం అనుకుంటే బయట చూడండి గొడుగులేసుకో అన్నారు. ఎండ ఆ విధంగా ఉన్నది చూడండి. ఎలా ఉందో సురుగ్గా కొడుతున్నది. అగ్గిపుల్ల పెడితే రగులుకుంటుంది. ఆ విధంగా ఉన్నదనమాట. టైం కూడా చూడండి ఎంత అవుతున్నా టైం 1:10 అవుతున్నది. నేను ఏసీ వేసి కూర్చోండా బండిలో పెట్రోల్గా లేదనమాట. ఇక్కడ సిటీ సైడే ఈ విధంగా ఉంటే ఎడారిలో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పాపము గొర్రెల కాడ పనిచేసే వాళ్ళకి ఏసీలే ఏమిలే ఫ్యాన్ కాడ ఉండదు పాపము. ఆ కైమాలో ఉంటారు, కొన్ని రేకులు ఉంటాయి. చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అయితే పాపము. మేమే తట్టుకోలేకపోతున్నాం. ఏసీ ఉండాలి, రేకులు ఇళ్ళలో ఉండాలి, మేము ఇక్కడ సిటీలో ఉండాలి, తట్టుకోలేకపోతున్నాం. ఈ బండ్లు ఏసీ వేసుకుని గంటల గుద్దు కూర్చున్నామంటే బండ్లు రగిలిపోతాయి అనమాట. ఎందుకంటే ఈ వేడి ఆ విధంగా ఉంటుంది. మనం వేసి పెట్టుకున్నామంటే రగులుతాయి బండ్లని, మండుకుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బండ్లు కూడా ఇవి ఎక్కువ వీటి మీద ఉండకూడదు మనం.